అప్పులు పన్నులు ఈ జంట పదాలు వినగానే మనిషిలో ఏదో భయము ఆందోళన కలుగుతాయి. తెలివైన వాడు ఈ అప్పులను పన్నులను తన బానిసగా చేసుకుని తన రాజ్యాన్ని స్థాపించి సింహాసాన్ని అధిష్టిస్తాడు. దీనిని మీరు నమ్ముతారా? నమ్మాలి. మనది పొదుపు సమాజం. మన పెద్దలు మనకు విద్య ఉద్యోగం గురించి పొదుపు మదుపుల గురించి నేర్పించారే కానీ ఆర్థిక విద్య వ్యాపారం అప్పులు పన్నులు కట్టి జీవితాన్ని అనుభవించవచ్చు అని చెప్పలేదు. అప్పులు మదుపులతో మిగులును సాధించి దానిని మదుపు చేయడం ద్వారా వెల్త్ క్రియేషన్ చేయొచ్చు అనేది మా యొక్క నమ్మకము. మరి అప్పు పుట్టాలంటే ఏం చేయాలి? పన్నులు కట్టాలి. ఈ వీడియోలో మనము ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల కలిగే లాభాలను, గతంలో ఉన్న మినహాయింపులు ఇప్పుడు కూడా ఉన్నాయా, ప్రభుత్వ తీరు, తెలివైన వాడిగా మనం చేయవలసిన పనులు, వీటిపైనే ఈ యొక్క వీడియో ఉంటుంది. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల లాభాలు ఏమిటంటే మనకు అతి తక్కువ రేటుతో లోన్స్ దొరుకుతాయి, వీసా ప్రాసెస్ త్వరగా అవుతుంది, సిబిల్ స్కోర్ పెరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు మనకు కన్స్ట్రక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు బిజినెస్ను ఎక్స్పాండ్ చేయాలన్నా మీకు బిజినెస్ లోన్ అవసరం వస్తుంది. ఇది మీకు ఇన్కమ్ ప్రూఫ్గా పనిచేస్తుంది. సార్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ రిఫండ్స్ రావాలన్నా టీడీఎస్ టీసీఎస్ తిరిగి మనము పొందవచ్చు. గుడ్డిగా చెప్పాలంటే పన్నులు కడితేనే అప్పులు వచ్చి మనము ఆస్తులను క్రియేట్ చేయవచ్చు. చాలామంది చేస్తున్నారు, మనము గ్రహించము. అదే మన తప్పు. మరి మినహాయింపులు ఉన్నాయా? ఉన్నాయి. ఈ మినహాయింపులను కొనసాగించారు. కాకపోతే వాటిని సంబంధించిన పరిధి మాత్రం అలాగే ఉంచారు. గతంలో సెక్షన్లుగా పిలువబడే ఈ మినహాయింపులు ప్రస్తుతం వీటిని క్లాజులుగా మార్చారు. ఏటీసీ. ఇది ఇన్సూరెన్స్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క సెక్షన్ గురించి తెలుసు. ట్యాక్స్ బెనిఫిట్ పొందాలంటే ఈజీగా ఏటీసీ గురించి అందరూ చెప్తారు. ఈ యొక్క ఏటీసీలో మనకు 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతాము. ఇన్సూరెన్స్ కట్టిన ప్రీమియము, పిల్లల స్కూల్ ఫీజులు, మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రిన్సిపల్, ఇలా అన్నీ కలిపి 1,50,000 వరకు ఉంటుంది. నేను 5 లక్షలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాను, నాకు 5 లక్షలు డిడక్షన్ కావాలి అంటే ఉండదు. దీనికి ఒక లిమిట్ ఉంది, అదే 1,50,000. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా ఇదే సెక్షన్లో డిపాజిట్ చూపిస్తారు. ప్రస్తుతం ఈ యొక్క సెక్షన్ ఏటీసీని క్లాజ్ 123గా చెప్పబడింది. 80D హెల్త్ ప్రీమియం కోసం కడతాం చూసామా, ఆ యొక్క అమౌంట్, ప్రివెంటివ్ మెడికల్కి సంబంధించిన ఛార్జెస్ ఉంటే అవన్నిటిని కలిపి మనకి 25,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ యొక్క 80D సెక్షన్ను ప్రస్తుతం క్లాజ్ 126గా రూపొందించారు. ఇంటిలో పెద్దలకి వారి యొక్క ఆరోగ్య రీతి ఖర్చు పెట్టినట్లయితే మ్యాక్సిమం 1,00,000 వరకు ఎగ్జంప్షన్ వచ్చేది. ప్రస్తుతం ఈ యొక్క సెక్షన్ను క్లాజ్ 129గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క సెక్షన్ను క్లాజ్ 128గా పిలుస్తున్నారు. విద్యా రుణాలపై మీరు కట్టే ఇంట్రెస్ట్ని గతంలో ఏటీఈ కింద చూపించేవారు. ప్రస్తుతం దీనిని క్లాజ్ 129గా చెప్పబడుతుంది. 7 సంవత్సరాలలోగా ప్రిన్సిపల్ కట్టేయాలి. మరియు మీరు అప్పటి వరకు ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తారు. దీనికి లిమిట్ లేదు. ఇంటి కోసం మీరు తీసుకున్న రుణాలు, వాటిపైన మీరు కట్టే ఇంట్రెస్ట్ మీద ఏటీఈఈ, ఏటీఈఈఏ అనే 2 సెక్షన్లు ఉంటాయి. ఈ 2 సెక్షన్లు 1,50,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఒక వ్యక్తి ఏదో ఒకటి మాత్రమే వాడుకుంటాడు. సో ఈ 2 సెక్షన్లు ఇప్పుడు ఏటీఈఈని క్లాజ్ 130 గాను, ఏటీఈఈఏను క్లాజ్ 131 గాను రూపొందించారు. మీరు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నట్లయితే గతంలో దీనిని ఏటీఈఈబిగా సంబోధించేవారు. ప్రస్తుతం దీనిని క్లాజ్ 132గా పిలుస్తున్నారు. ఇందులో మీకు 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మీరు కట్టే రెంట్ పైన, ఆఫీస్ రెంట్ పైన ఏదైనా కానీ నెలకు 5,000 చొప్పున, సంవత్సరానికి 60,000 గతంలో ఏటీజీజీగా పిలిచేవారు. ప్రస్తుతం ఆ సెక్షన్ని క్లాజ్ 134గా రూపొందించారు.
ఏటీజీ విరాళాలు. మీరిచ్చే విరాళాలు స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే 50%, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే 100% ఎగ్జామ్షన్ ఉండేది. ప్రస్తుతం ఈ యొక్క ఏటీజీని క్లాజ్ 133గా రూపొందించారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన మీకు వచ్చే ఇంట్రెస్ట్ని ఏటీటీటీఏ గాను, ఏటీటీటీబీ గాను, క్లాజ్ 153 గాను 1,00,000 వరకు పర్మిట్ పెంచారు. గతంలో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 10%గా ఉండేది ఎన్పిఎస్లో, ప్రస్తుతం అది 14%కి పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 25,000 ఉండేది, ప్రస్తుతం 75,000గా చేశారు. ఫ్యామిలీ పెన్షన్ 15,000గా ఉండేది, ఇప్పుడు అది 25,000గా పెంచారు. ప్రైవేట్ ఎంప్లాయీ గ్రాట్యుటీ తీసుకున్నట్లయితే 20 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. గిఫ్ట్కి సంబంధించిన లిమిట్ను కూడా 50,000 వరకు పెంచారు. ఇన్సూరెన్స్ పైన వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ, డెత్ బెనిఫిట్ కానీ వీటిపైన సెక్షన్ 1010D ఉంది. ఇది ఉండడం వల్ల మనకి ట్యాక్స్ పడదు. పీపీఎఫ్లను, సుకన్య సమృద్ధి పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, వాటిపైన వచ్చే వడ్డీలకు ఎటువంటి ట్యాక్స్ పడదు. అకార్డింగ్ టు ద సెక్షన్ 10 ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ వచ్చే లాభాలపైన అది లాంగ్ టర్మ్ అయితే 12.5% గాను, షార్ట్ టర్మ్ అయితే 20% గాను టీడీఎస్ కట్ అవుతుంది. గతంలో సెక్షన్ 70 ఉండేది. దీనిని బట్టి నష్టాలను మనము పూరించుకునేవారము. అది ప్రస్తుతం క్లాజ్ 108గా రూపొందించబడింది. ఉదాహరణకు చెప్పాలంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటారు. హోమ్ లోన్ మీద సెక్షన్ 24 సబ్సెక్షన్ బి ప్రకారము మీకు 2 లక్షలు నష్టంని పూరించుకునే అవకాశం ఉంది. నన్ను అడిగినట్లయితే సెక్షన్లు పోయి క్లాజులుగా వచ్చిన సందర్భంలో మీరు ఫైలింగ్ చేయాలంటే కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు సిఏని కానీ, ట్యాక్స్ అడ్వకేట్ని కానీ సంప్రదించి మీ యొక్క ఫైలింగ్ చేయండి. తద్వారా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. డిఫెక్టివ్ నోటీసులు వచ్చే అవకాశం తగ్గుతుంది. లేదంటే డిఫెక్టివ్ నోటీసులు వస్తాయి, పన్నులు, జరిమానాలు, జైలుకి వెళ్ళే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి తప్పించుకోవాలంటే ప్రొఫెషనల్తో కలిసి మీరు ఫైలింగ్ చేసుకోవడం ఉత్తమం. మరి గవర్నమెంట్ మన దగ్గర నుండి ఏం ఆశిస్తుంది? కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ మన దగ్గర నుండి ఖర్చులు పెట్టండి అని ఇండైరెక్ట్గా చెప్తుంది. అందుకే 2020 సంవత్సరాల నుండి పట్టించుకొని పాత ట్యాక్స్ విధానాన్ని పక్కన పెట్టేసి వాటి లిమిట్స్ను కూడా పెంచకుండా పాత విధానాన్ని నెగ్లెక్ట్ చేశారు. కొత్త విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త విధానంలో ట్యాక్స్ స్లాబ్ రేట్లు పెరిగాయి. తద్వారా మధ్యతరగతి మనిషికి మిగులు అనేది కనబడుతుంది. మధ్యతరగతి మనిషి ఖర్చుల గురించి ఆలోచిస్తాడు కానీ పొదుపు మదుపుల గురించి ఆలోచించాడు. ఖర్చు పెట్టేస్తాడు పిల్లలకు, కంప్యూటర్లకని, గ్యాడ్జెట్స్కని, ఫోన్లకని, ఇలా అన్నిటికీ. సో ఇలా ఖర్చు పెట్టడం వల్ల గవర్నమెంట్కు జిఎస్టీ వస్తుంది. తద్వారా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి కదా. సో ఇలాంటి సందర్భాల్లో నేను ఒకటే మాట చెప్తాను, ఎబో ఉన్నవారు వారి గురించి ఆలోచించిన అవసరమే లేదు. వారి దగ్గర డబ్బు ఉంటుంది. బిలో ఉన్న వారి దగ్గర అసలు వాళ్ళు ఫ్రీబీస్ మీద బతికేస్తారు. కాదు పాపం మధ్యతరగతి అయిన మనలాంటి వారు మాత్రము అటు పైకి వెళ్ళక ఇటు కిందికి వెళ్ళాక త్రిశంకు స్వర్గంలో బతికిస్తుంటారు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. మిగులును తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి. తద్వారా అది ఆస్తిగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలివైన పని ఇదే. ఈ సందర్భంలో బిల్ గేట్స్ చెప్పిన మాట ఒకటి నాకు గుర్తొచ్చింది. వాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పే అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని ఇక ముందుటి నుండి అడుగులు వేయండి. మన వ్యక్తిగా ఎదిగితే ఆటోమేటిక్గా దేశం కూడా ఎదుగుతుంది. సో వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.